ఇకపోతే సింహరాశి. ఇప్పుడు సింహరాశి వారి యొక్క అంశాల్లో సింహానికి గురుడు జన్మంలో ఉన్నాడు, రాహువు జన్మంలో ఉన్నాడు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం వాళ్ళకి గతం నుంచి కలుగుతూ ఉన్నాయి. గతంలో గోదావరి పుష్కరాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి అంశం. అప్పుడు వ్యయంలో ఉంటే ఇంకొన్ని చిక్కులు ఉండేది. ఇప్పుడు జన్మంలోకి వచ్చిన తర్వాత కొన్ని చిక్కులు కొద్దిగా తగ్గినప్పటికీ కొంత ఊరట కలిగినా కొంత మానసికంగా ఇంకా నలుగుడు ఉంటూనే ఉంటుంది. అర్ధాష్టమంలో కుజుడు శని ఇద్దరూ కూడా స్తంభించి ఉండడం వల్ల సెప్టెంబర్ వరకు ఇంకా కొన్ని ఒడిదుడుకులు అలాగా వాళ్ళు దొర్లుతూ పళ్ళుతూ అలా లేస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కేతువు కూడా మంచిది కాదు. అది కూడా భార్యాభర్తల మధ్య కుటుంబానికి సంబంధించినటువంటి కొంత అన్యోన్యత లోపానికి కూడా కారణం దారితీస్తుంది. అయితే మొత్తం మీద ఈ రాశి వారికి ఎలా ఉందని చూస్తే ఆదాయం 11, వ్యయం 5 అంటే +6లో ఉన్నారు సింహరాశి. అది కొంత ఊరట. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3, ఇది కూడా ప్లస్లోనే ఉన్నారు, ఏం మైనస్లో లేరు, నిల్లు కాదు. కాబట్టి ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. శారీరక మానసిక ఒత్తిళ్లు కొద్దిగా అధికమవుతాయి. శక్తికి మించిన కార్యభారంతో సతమతమవుతూ ఉంటారు. నరాలు నొప్పి కలిగేలా ఆలోచనలు తీవ్రంగా వీళ్ళలో కదులుతూ ఉంటాయి. శరీర కాంతి కొంత తగ్గుతుంది. ముఖ వర్చస్సు కొద్దిగా క్షీణిస్తుంది. తరచు శిరోవేదనకు గురవుతుంటారు. తీవ్రమైన ఆలోచనలతో నిద్రలేమిని కొని తెచ్చుకుంటారు. ఎవరికీ చెప్పుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు సహకరించాలనుకునేటువంటి వారికి ఏదో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవాలనే ఆరాటంతో మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేస్తారు. దంపతుల మధ్య స్వల్పమైన ఎడబాటు ఏర్పడుతుంది. మీలో మీరే అపజయాలు కలుగుతాయేమోనని మదన పడుతూ ఉంటారు. మీ గురించి గొప్పగా వినాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడే దిక్కనే నిస్సహాయ స్థితిని చవిచూస్తారు. సంతానం వల్ల కొన్ని లాభ నష్టాలను ఎదుర్కొంటారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏదో విధంగా మీరు ఆశించిన ఫలితాన్ని రాబట్టాలని చూస్తారు. ఆగస్టు 15వ తేదీ నుండి మీకు మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఆశించిన దానికంటే అధిక ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులను ఉన్నత పదవి వరిస్తుంది. కోర్టు తగాదాలున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. ఆందోళనలు క్రమేపీ తొలగుతాయి. ముఖవర్చస్సు, శరీర కాంతి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటుంటారు. మీకు శత్రువర్గం వారు మిత్రులవుతారు. అప్పటి వరకు మీ ముఖం చూడని వారు ఆహా ఓహో అంటూ మీ చుట్టూ చేరుతారు. జనవరి చివరి నుండి మీ కొత్త ప్రణాళికలకు రంగం సిద్ధం చేస్తారు. అవన్నీ సకాలంలో ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నటువంటి కార్యరూపం దారుస్తాయి. అలాగే ఆరోగ్యం కుదుట పడుతుంది. మంచి హాయిగా భోజనము, సకాల భోజనము, సకాల నిద్ర మీకు అందుతుంది. చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు. ఈ సంవత్సరం ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే చాలు, కావలసినవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. గురువులు, ఆత్మీయుల వచనాలు మీకు చక్కగా తోడ్పడతాయి. అనూహ్యంగా కాలం మీకు కలిసి వస్తుంది. మీరు కోరుకునే స్థితిని తప్పక సాధిస్తారు. ప్రయాణ ప్రమాదాలున్నాయి, జాగ్రత్త వహించండి. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. దాంపత్య సౌఖ్యం, అన్యోన్యత, విహారయాత్రలు, తీర్థయాత్ర, దైవక్షేత్రాల సందర్శనలు మీకు కలుగుతాయి. ఈ రాశివారు వీళ్ళు చేయవలసింది ప్రతిరోజు ఉదయం వీలు కుదుర్చుకొని 11 సార్లు రుద్రం నమకము చమకము ఖచ్చితంగా కుదిరితే పారాయణం చేయండి. కుదరకపోతే వినండి. ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ 11 సార్లు మీరు వినడం చాలా మంచిది. ప్రతి మంగళవారం రాహుకాలంలో అనగా మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో ప్రతి మంగళవారం గుర్తుపెట్టుకోండి, రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30. ఆ సమయంలో 7 నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామి వద్ద ఉంచండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే దాన్ని పఠించండి. ఇందులో ఇవ్వడం జరిగింది, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపాసిందో అథవా రామదూత దయాసిందో మత్కార్యం సాధయ ప్రభు అని ఆ హనుమంతుడి యొక్క శ్లోకాన్ని కూడా పఠించండి, చాలా మంచిది. ప్రతి శనివారం నాడు గోవుకు తోటకూర కట్టలు, నువ్వులు, బెల్లం కలిపినటువంటి 9 ఉండలు తినిపించండి. వృద్ధాశ్రమంలో ఎక్కడైనా సరే అనాథలు, అభాగ్యులైనటువంటి వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నటువంటి పేదలైనటువంటి వృద్ధులకి మీరు భోజనం పెట్టండి. కుదరకపోతే మీరు వెళ్ళి అరటిపళ్ళైనా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని తినిపించండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి.